షలోం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 15వ వచనము. హీబ్రూస్ చాప్టర్ 13 verse 15. జిహ్వా ఫలము అర్పించుదము. లెట్ us continually offer to God a sacrifice of praise, the fruit of lips. ఒక్కసారి మనలో మనం ప్రశ్నించుకుందాం. ఏ విషయం మీద మనం ఎన్ని గంటలైనా మాట్లాడటానికి ఆసక్తిని కనబరుస్తున్నాం? లేఖనాలు ఇలా సెలవిస్తున్నాయి. నీ మాటలను బట్టి నీతిమంతుడు అని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టియే అపరాధివని తీర్పు నొందుదువు అని. అందరితో కలిసి ఉన్నప్పుడు వాళ్లతో గొంతు కలిపి ఏమి మాట్లాడుచున్నామో గమనించుకోవాలి. మన మాటలు వాక్యము చేత ప్రేరేపించబడినవై వెండి పళ్ళెంలో పోసిన బంగారు పండ్ల వలె ఉండాలి. యేసుక్రీస్తు రక్తము చేత శుద్ధీకరింపబడి ఆయన నీతి చేత అలంకరింపబడిన వ్యక్తి నోట నుండి ఎలాంటి దుర్భాషయే కానీ, అబద్ధములు కానీ, కొండెములు కానీ, ఎగతాళి మాటలు కానీ రావు. క్రీస్తు ద్వారా మనం మంచి ఫలం ఫలిస్తాము. ఒకవేళ ఎప్పుడైనా కాని ఫలాలు, కారు ఫలాలు వస్తే మన తోటమాలి వాటిని ప్రూన్ చేసి మన నుండి తొలగించి తిరిగి ఎక్కువ ఫలాలు ఫలించేవారిగా దీవిస్తారు. మా దేవా, మా తండ్రి, యేసుక్రీస్తు రక్తము ద్వారా పవిత్రపరచబడిన మా హృదయాంతరంగము నుండి శ్రేష్టమైన పదములతో మా జిహ్వా ఫలములను మీకు అర్పించేటువంటి కృపణను గ్రహించమని యేసు నామంలో ప్రార్థించి పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమెన్.